లిక్కర్ అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలో సిట్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలో నర్రెడ్డి సునీల్ పనిచేయలేదు. అయినా మరో బేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు చేపడుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, నాకు అసలు దర్యాప్తుకే కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు. కొత్త కొత్త వ్యక్తుల్ని తెర మీదకి తీసుకొస్తారు. ఎక్కడ లేని స్టేట్మెంట్స్ ని తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి. సంబంధం లేని వాళ్ళ దగ్గర సోదాలు చేయడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సతీష్? బిందు, మద్యం అక్రమ కేసులో ఇప్పటికే కోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నటువంటి ఈ కేసులో అధికార పక్షం డైరెక్షన్ లో వాళ్ళు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ ఇళ్లలో చిట్టు సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరొక ఈ కేసుకు అసలు సంబంధం లేనటువంటి మరొక వ్యక్తి నర్రెడ్డి సునీల్ నివాసం, అదేవిధంగా ఆఫీసుల్లో సిట్ అధికారులు ఈ రోజు ఉదయం నుండి ఆ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్, అదేవిధంగా విశాఖపట్నంలో ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఆ నర్రెడ్డి సునీల్ పేరును తెరపైకి తీసుకొచ్చింది. తన ఎల్లో మీడియాలో ఎప్పటిలాగే ఎల్లో మీడియాలో ఒక కథనాన్ని రాయించింది. ఎల్లో మీడియాలో కథనాల తర్వాత సిట్ వెళ్తుంది. ప్రతిసారి ఏ విధంగా అయితే ఈ స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుండి ఎల్లో మీడియాకి రావడం, ఎల్లో మీడియా నుంచి సిట్కి రావడం, సిట్ ఆ తర్వాత సోదాలు చేయడం, దాన్ని మళ్ళీ ఎల్లో మీడియా ప్రచారం చేయడం, ఈ ఏదైతే ఈ చైన్ ఉందో అదే విధంగా అదే పద్ధతులు ఇప్పుడు కూడా ఈ తప్పుడు మార్గంలో ఈ సిట్ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సునీల్ రెడ్డి వాస్తవానికి గత ప్రభుత్వంలో ఏ బాధ్యతలోనూ పనిచేయలేదు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖకి సంబంధించి కానీ లేదా బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి కానీ ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుంటే మరి కొందరు వ్యక్తుల్ని బదనాం చేయడానికి, బురద చెల్లేందుకు ఆ సిట్టు విచారణ ఎలా అయితే వాడుతూ ఉన్నారు ఈ కేసుని. ఇప్పుడు ఆ నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినంత వరకు ఏవైతే గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్, గ్రీన్ టెక్, ఇంజనీరింగ్ సిస్టమ్స్, అదేవిధంగా గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా లాంటి సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లోనూ, అదేవిధంగా సునీల్ రెడ్డి నివాసంలో కూడా సిట్ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి, మొత్తం ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 3,200 కోట్ల రూపాయల అవినీతి అని చెప్తున్నటువంటి సిట్ వాటికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించలేకపోయింది. మనీ ట్రయల్ ఎలా జరిగింది కూడా చూపించలేకపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా సాక్ష్యాల కోసం ఎదుగుతున్నా అన్నటువంటి ధోరణిలో, ఇంకా ఆధారాల కోసం ఎదుగుతున్న ధోరణి విచారణ కొనసాగిస్తుంది. మరొక కొత్త బేతాల కథను సృష్టించడానికి సిట్టు ఈ రోజు సోదాలు జరుగుతుందన్న విషయం అయితే స్పష్టమవుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.